సీఎం రేవంత్ రెడ్డి సవాలుపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందించారు. కేఆర్ఎంబీ ప్రాజెక్టులపై ఎప్పుడు చర్చ పెట్టినా తాము సిద్ధమని ప్రకటించారు. రేవంత్ ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెడతారో చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాలను వివరిస్తూ రేవంత్కు దిమ్మ తిరిగే సమాధానమిస్తామని స్పష్టం చేశారు. అప్పుడు ఇప్పుడు తెలంగాణకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీని అని హరీష్ రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందించారు. కేఆర్ఎంబీ ప్రాజెక్టులపై ఎప్పుడు చర్చ పెట్టినా తాము సిద్ధమని ప్రకటించారు. రేవంత్ ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెడతారో అని చెప్పాలని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, కుమార్, ఏదైతే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తప్పుగా ఒప్పుకోకుండా అనేక నిందాపనిందలేశాడు. దీనిపై ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏదైతే కేఆర్ఎంబీకి ప్రాజెక్టును గంపగుత్తగా అప్పగించిన నేపథ్యంలో దాన్ని మసిబూసి మాడిగా చేసే విధంగా ఇవాళ రేవంత్ వ్యాఖ్యలున్నాయని చెప్పేసి కూడా తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా నాడు ఏదైతే 2013న దీనికి సంబంధించి రాష్ట్ర పునర్విభజన చట్టానికి సంబంధించి ఆనాడు కేంద్ర మంత్రులుగా జైపాల్ రెడ్డి, జయరాం రమేష్ చట్టాన్ని రూపొందించారు. ఆ చట్టాన్ని రూపొందించినప్పుడే ఈ ప్రాజెక్టులకు సంబంధించి అప్పగింతపై అందులో పొందుపరిచారు. అలాంటి పొందుపరిచిన తరుణంలో రాష్ట్రం ఏర్పడింది. స్వరాష్ట్రం ఏర్పడమే నిధుల నియామకాల కోసం ఏర్పడింది. నీళ్ల కోసం ఆనాటి బీఆర్ఎస్ అధినేత గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అనేక పోరాటాలు చేశారు. పోరాటం చేసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని రైతును రాజుని చేయడమే లక్ష్యంగా అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. నీళ్లు అందించే విధంగా ఇవాళ ప్రతి గుంటాకి ప్రతి ఎకరాకి నీళ్లు అందే విధంగా ఇటు ప్రాజెక్టుల పునర్నిర్మాణం చేపట్టారు. అంతేకాకుండా ఏదైతే కృష్ణా రివర్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ వాటా తేల్చాలని చెప్పేసి ఆనాడు పోరాడిను. 2015లో ట్రిబ్యునల్ వేయాలని చెప్పేసి కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చింది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనే చెప్పక తప్పదు. అది దాస్తే దాగేది కూడా కాదు. అంటే అలాంటి తరుణంలో కేసీఆర్ను పట్టుకొని వాళ్ళ అనేక నానా మాటలు అన్నాడు. ఎందుకంటే తెలంగాణ స్వరాష్ట్రం నీళ్ల కోసం ఏర్పడిన నీళ్లు మళ్లించేందుకు కేసీఆర్ చేసిన పోరాటం అంతా ఇంత కాదు. కృష్ణా బేసిన్లో తమ వాటా తమకు కావాలి అని చెప్పేసి పోరాటం చేశారు. అయితే ఆనాడు పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో తాత్కాలిక ఒప్పందంలో భాగంగా 299 టీఎంసీలకు గాను ఆనాడు ఒప్పుకున్నారు. ఆ ఒప్పందం 2015 ఒప్పందం జరిగింది. ఆ 15-16 కూడా ప్రాజెక్టు పూర్తి కావడంతో అదే ఒప్పందం కొనసాగింది. 2018 వరకు కూడా అదే ఒప్పందం కొనసాగింది. అయితే 2018లో ఆ ప్రాజెక్టులు దాదాపు పూర్తి కావడంతో 2018లో తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన 50% అంటే 50 నిష్పత్తిలో వాటా కావాలని చెప్పేసి కేంద్రాన్ని ఒత్తిడి తీసుకొచ్చారు. కేంద్రంపై ఒత్తిడి చేసి మా వాటా మాకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా పోరాటం చేసిన వ్యక్తి ఇవాళ నాటి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పక తప్పదు. అలాంటి కేసీఆర్ని పట్టుకొని ఇవాళ కేఆర్ఎంబీకి గంపగుత్తగా నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టును అప్పచెప్పిన రేవంత్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా ఇవాళ చర్చించుకున్న సందర్భం ఇది. మాజీ మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని ఇవాళ తెలంగాణను ఎడారి చేసేందుకే కాంగ్రెస్ కుట్రలు పండింది. ఏ ఒప్పందం కుదుర్చుకోనో ఇవాళ శ్రీశైలం నాగార్జున సాగర్ సంబంధించిన డ్యాంలను వాళ్లకు దారాదత్తం చేసిందని చెప్పేసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఇవాళ ప్రశ్నించారు. అంతేకాకుండా ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఎలాంటి గత 9.5 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా మేము కేంద్రానికి తలొగ్గలేదు, అలాంటిది 60 రోజుల్లోనే ప్రభుత్వం ఏర్పడిన 60 రోజుల్లోనే ఇవాళ కేఆర్ఎంబీకి ఏ విధంగా మీరు ప్రాజెక్టులను అప్పగించారు, ఇవాళ రైతులను ముంచేందుకు, రైతులను బాగుపడకుండా చేసేందుకు ఎలాంటి కుట్రలు చేశారని చెప్పేసి కూడా ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు. అంతేకాకుండా ఇవాళ యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ ఏ విధంగా అయితే రైతుల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేసిరో, ఎలాంటి నీళ్ల కోసం ఎలాంటి పోరాటం చేశారో, పోరాటం ఫలితం తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించారో అవన్నీ ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పేసి కూడా ఇలా తెలంగాణ వాదులంతా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ జనవరి 17న పోయిన నెల జనవరి 17న కేంద్ర జలశక్తి వనరుల శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పడిన మీటింగులో ఇరు రాష్ట్రాలు
కేఆర్ఎంబి పరిధిలోకి బోర్డు పరిధిలోకి ఇటు నాగార్జునసాగర్ శ్రీశైలం ప్రాజెక్టును తీసుకెళ్లేందుకు అంగీకరించారు. అంగీకారాన్ని ఇటు బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది. పోరాటం చేసి ప్రజలకు వివరించే తరుణంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీపై కుట్రలు చేస్తూ ఒక తప్పును ఒప్పుకోకుండా తప్పును దొంగ అన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి మాటలు చూస్తే అర్థమవుతుంది. అలాంటి మాటలు తెలంగాణ ప్రజానీకం ఎవరు కూడా నమ్మరని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అంతేకాదు ఇవాళ ఈ కృష్ణా నదిలో మన నీటి వాటా తేల్చే వరకు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పేసి 2022లో కూడా లేఖలు రాశారు. మా 50:50 మా వాటా మాకు తేల్చాల్సిందని చెప్పేసి కేంద్రంపై అనేక మార్లు ఒత్తిడి తీసుకొచ్చారు. అనేక మార్లు ఇటు మంత్రులు కావచ్చు, ఇటు అధికారులు సైతం ఆనాడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిశారు, మోడీని కూడా కలిసిన పరిస్థితి ఉంది. కానీ అలాంటి 9.5 సంవత్సరంలో ఏనాడు కూడా కేంద్రానికి తలొగ్గకుండా ప్రాజెక్టులను కాపాడుకున్నారు. కానీ వచ్చిన 60 రోజుల్లోనే ఇటు కృష్ణా నది కావచ్చు, కృష్ణా నదిలో ఉన్న 2 ప్రాజెక్టులను దారాదత్తం అంటే 15 అవుట్లెట్లు ఏవైతే ఉన్నాయో 15 కాలువలను కూడా ఇవాళ దారాదత్తంగా అగ్రిమెంట్ ఏ అగ్రిమెంట్ తీసుకోనో ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి ఆ ప్రాజెక్టులను అప్పగించారని చెప్పేసి కూడా ఇవాళ తెలంగాణ సమాజం ఇటు కృష్ణా బేసిన్ లో ఉన్న రైతాంగం అంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి ఇదంతా ఆయన కుట్రలో భాగమే ఇవాళ తెలంగాణ ఎడారి చేసేందుకే ఇవన్నీ ప్రాజెక్టులను దారాదత్తం చేసిందనే ఒక ప్రశ్న కూడా జనాల్లో వస్తుంది. జనాల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ తప్పును ఒప్పుకోకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీపై బీఆర్ఎస్ నాయకులపై అనేక ఆరోపణలు చేశారే తప్ప ఎక్కడ కూడా మేము అంగీకరించలేదని మాత్రం చెప్పలేదు. అంగీకరించామని ఖచ్చితంగా పరోక్షంగా ఒప్పుకున్నాడు. కానీ మేము ఎలాంటి పోరాటం చేస్తామో ముందని కూడా చెప్పని పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన చెప్పారు తప్ప ఎక్కడ కూడా మేము ప్రాజెక్టులను అప్పజెప్పలేదనే మాట మాత్రం ఆయన నోటి నుండి రాలేదంటే ఖచ్చితంగా కేంద్రానికి తలొగ్గి గత ప్రభుత్వం ఏర్పడిన 60 రోజుల్లోనే ప్రాజెక్టులను గంపగుత్తగా అప్పజెప్పి ఇవాళ కృష్ణా బేసిన్లో ఉన్న ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఉమ్మడి మహబూబ్నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం జిల్లాలను ఎడారిగా మార్చే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది. అయితే గత ప్రభుత్వాలు గత కాంగ్రెస్ ప్రభుత్వం రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే ఈ చట్టాన్ని రూపొందించారు. అప్పుడు ఏం చేశారు చంద్రశేఖరరావు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రశ్న. అయితే ఆనాడు చట్టం చేసిన దాంట్లో ముఖ్యంగా మంత్రులుగా ఉన్నారు జైపాల్ రెడ్డి తెలంగాణ నుంచి, జయరాం రమేష్ కూడా మంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా చట్టాన్ని రూపొందించారు. ఆ చట్టంలోనే ఆనాడు ఈ ప్రాజెక్టులను ఉమ్మడి జాబితాలో చేర్చి కేఆర్ఎంబికి అప్పజెప్పే విధంగా ఆనాడు చట్టాన్ని రూపొందించారు. ఆనాడు కూడా ఏనాడు కూడా పోరాటం చేయని కాంగ్రెస్ పార్టీ వల్ల మసిబూసి మారడికాయ చేసే విధంగా ఆయన మాటలు మాట్లాడిన తీరును చూస్తే తెలంగాణ సమాజం అంతా తలదించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ తెలంగాణ ఎడారిని చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. నీళ్లు లేకుండా చేసి కనీసం హైదరాబాద్కు తాగునీటికి కష్టాలు వచ్చే పరిస్థితి వల్ల నాగార్జునసాగర్ నుంచి ఏర్పడింది. 9.5 సంవత్సరాల్లో ఏనాడు కూడా కేంద్ర బలగాలు నాగార్జునసాగర్ పై వచ్చిన పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20 రోజుల్లోనే నాగార్జునసాగర్ డ్యాం పైకి సిఆర్పీఎఫ్ బలగాలు దిగడము వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం అంటేనే ఇది కుట్రగా భావించవచ్చు అని చెప్పేసి కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ ప్రాజెక్టులను దారదత్తరం చేయడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ పైన అవాకులు చెవాకులు పేల్చారు ఆయన. ఎందుకంటే తప్పును తప్పుగా చూపించే ప్రయత్నం చేయలేదు, ఒప్పుగా మెప్పించేందుకు అనేక ఆరోపణలు చేశారు తప్ప మేము ఎక్కడ కూడా ప్రాజెక్టులను ఇచ్చాము ఇయ్యలేమని చెప్పలేదు. ఆయన భవిష్యత్తులో మేము పోరాటం చేస్తామని కూడా చెప్పలేదు. అంటే ఖచ్చితంగా ఇది కుట్రలో భాగమే అని చెప్పేసి కూడా భావించవచ్చు అని చెప్పేసి కూడా ఇప్పటికే నీటి రంగ నిపుణులు కూడా చెప్తున్నారు. మొత్తాన్ని చూసినట్టయితే యావత్ తెలంగాణ సభ్య సమాజం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని మరోసారి బట్టబయలైంది. ఈ మోసం అంతా కుట్రల్లో పన్నారు. నాడు పోతిరెడ్డిపాడుకు గండి కొట్టి నీళ్లు తీసుకపోతే ఆరతులు పట్టారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇవాళ అదే కుట్ర మరోసారి మోసానికి గురైంది తెలంగాణ సమాజం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాడు ఏ విధంగా అయితే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకపోయారు అదే విధంగా కేఆర్ఎంబి కిందికి 2 ప్రాజెక్టులను అప్పచెప్పడం అంటే వాళ్ళ అనుమతి లేకుండా ఒక చుక్క నీరు వాడుకోలేని పరిస్థితి. మొత్తానికి జల విద్యుత్ విషయంలో కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి స్పష్టత జల విద్యుత్ ఇస్తారా ఎవరు అనేది కూడా ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కుమార్ రైట్, థ్యాంక్ యూ లెవిల్ రెడ్డి.